హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మిర్జాపూర్ సీజన్ 3 ఫైనలీ వచ్చేసింది అనమాట. అమెజాన్ ప్రైమ్ వీడియోలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో అండ్ పాన్ ఇండియా లెవెల్లో 5 లాంగ్వేజ్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉందన్నమాట, వెళ్ళి చూడొచ్చు. ఓకేనా, మీకు ఇష్టం ఉంటేనే చూడొచ్చు, లేదంటే లేదు. కానీ సీజన్ 1 సీజన్ 2 వల్ల సీజన్ 3 హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ హైప్కి తీసుకెళ్ళడం జరిగిందనమాట. అయితే ఇక సీజన్ 3 బాగుందా బాగలేదా అనే విషయానికి వస్తే కనుక నాకైతే బాగలేదు గాయస్. నాకైతే అసలు ఈ యొక్క సీజన్ 3 వెబ్ సిరీస్ అయితే అస్సలు నచ్చలేదు. దాదాపు 9 గంటలు 10 గంటల టైం పట్టిందనమాట ఈ సీజన్ 3 వెబ్ సిరీస్ కంప్లీట్ చేయడానికి. దాదాపు 10 ఎపిసోడ్లు ఉంటాయి కంపల్సరీ. 10 ఎపిసోడ్లు 9-10 గంటల చూసి నా టైం వేస్ట్ అయిందనమాట. ఆ హైప్తో నేను సినిమా వెబ్ సిరీస్ చూస్తే కనుక నా టైం మొత్తం వేస్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం అయితే పసలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీజన్ 1 సీజన్ 2 హైప్ ఇచ్చినంత కూడా ఇందులో లేదని చెప్పుకోవచ్చు. అయితే ఏమున్నా మెయిన్ హైప్ పెంచిన సీజన్ 1 ఒక్కటే అనమాట. సీజన్ 2 కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. ఎట్లయినా సీజన్ 1 సీజన్ 2లో మున్నబాయ్ ఉన్నాడు కాబట్టి ఆ స్క్రీన్ ప్లే అలా తీసుకెళ్ళలేదు కాబట్టి మనకు స్టోరీ లైన్ టెల్లింగ్ కూడా అవసరం లేదనమాట. మున్నాబాయ్ ఉంటే ఈ వెబ్ సిరీస్ మొత్తం ఈజీగా చూసేయచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ వి మిస్ యూ క్యారెక్టర్ మున్నాబాయ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీజన్ 3లో మున్నాబాయ్ లేకపోతే ఒక వెబ్ సిరీస్ అనేది స్లోగా సాఫీగా సాగిపోతుంది అనమాట. మనకు ఇంట్రెస్ట్ కూడా అనిపించదు ఆ ఒక వెబ్ సిరీస్ అయితే. కానీ ఎక్కడో ఇక కొన్ని సీన్స్లలో కొంచెం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. సీన్స్ అయితే నాకైతే ఇక డొల్లా అనిపిస్తుంది సీజన్ 3 బొక్కనే అని చెప్పుకోవచ్చు. మన 10 గంటల టైం వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక మీ ఇష్టం. ఇక నేనైతే చెప్తున్నా, మీకు ఇష్టం అంటే చూడండి, లేకపోతే లేదు. సీజన్ 1 సీజన్ 2 చూసిన వాళ్ళు సీజన్ 3 చూడొచ్చు. ఇక సీజన్ 1 సీజన్ 2 చూడనోడు ఇక సీజన్ 3 చూడాల్సిన అవసరం లేదు, ఏం అర్థం కాదని చెప్పుకోవచ్చు. అయితే మున్నాబాయ్ వాళ్ళ డాడీ అయితే బ్రతికే ఉన్నాడని చెప్పుకోవచ్చు. మున్నాబాయ్ చచ్చిపోయాడు. అయితే ఇక గుడ్డు బాయ్ అయితే లాస్ట్కి జైలుకి అయితే వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ బయటకు వస్తాడు. అది కూడా మున్నాబాయ్ వాళ్ళ డాడీ ఇడిచిపెడతాడు అనమాట. ఎంతమంది ఎమ్మెల్యేలు సీఎంఓ ఉంటారు చూడు, వాళ్ళందరూ చచ్చిపోతారు అనమాట. ఎందుకంటే మున్నాబాయ్ వాళ్ళ డాడీ వచ్చి అందరిని చంపేస్తాడు అనమాట, మటాష్ చేసేస్తాడు. నాకైతే ఏమంతగా నచ్చలేదు. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అసలు మీరు వెబ్ సిరీస్ చూసారా లేదా కామెంట్ చేయండి. నేనైతే చూసాను కాబట్టి నాకైతే బోరింగ్ థ్రిల్లింగ్గానే అనిపిస్తుంది అనమాట. బూతులు ఉన్నాయట, బూతులు కూడా లేవు అని చెప్తాను నేను. ఎందుకంటే సీజన్ 1 సీజన్ 2లో ఫుల్ బూతులు ఉన్నాయి. ఆ బూతుల వల్ల మనకు క్రేజీగా అండ్ నాకు నవ్వు వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో బూతులు కూడా లేవు అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్లో అయితే అసలు లాగ్ అనిపిస్తుంది, స్కిప్ చేయాలి అన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఏం చేస్తుంది చెప్పండి. ఇక పర్ఫార్మెన్స్ బై యాక్టర్స్ విషయానికి వస్తే కనుక పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రాశికా దుగ్గల్, విజయ్ శర్మ, ఇష్క్ తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియజు పైనివాలి, ఇదే మెయిన్ క్యాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క క్యాస్ట్లో అయితే కొన్ని క్యారెక్టర్స్ బోరింగ్ అనిపిస్తాయి. కానీ ఇక చూడక తప్పదు కాబట్టి చూసినాక నా మైండ్ మొత్తం బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. అంత అర్థమాకు లేని సినిమా తీసిన అనమాట. ఇక సీజన్ 4 కూడా ఉందట. ఆ సీజన్ 4 ఎవరు చూడడు ఇక, ఎందుకంటే ఈ సోది లెక్క అయిపోయింది అనమాట. ఓకేనా, లైక్ చేసి సబ్స్క్రైబ్.